తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫిట్నెస్ లేని పలు స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. జనగామ జిల్లాలో ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్సుల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించని బస్సులు సీజ్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫిట్నెస్ లేని పలు స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. జనగామ జిల్లాలో ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్సుల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించని బస్సుల్ని సీజ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, నిన్న పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో ఇటు నిన్నటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇటు పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సులు కానీ కాలేజీలకు సంబంధించిన బస్సుల ఫిట్నెస్ ని వారు ఆర్టీఓ అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఇటు సమ్మర్ హాలిడేస్ లోనే ఆర్టీఓ అధికారులు మన స్కూళ్ళకు కానీ ఇటు కళాశాలకు సంబంధించిన బస్సులు ఫిట్నెస్లు కానీ అన్ని పత్రాలు, ఇన్సూరెన్స్లు అన్ని కరెక్ట్ గా ఉండాలి. అనుభవజ్ఞులైన డ్రైవర్లని డ్రైవర్ గా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా ఎలాంటి అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీఓ అధికారులు స్కూల్ యాజమాన్యాలకి, కళాశాల యాజమాన్యాలకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కొన్ని బస్సులు ఫిట్నెస్ కానీ సరైన పత్రాలు లేకుండానే విద్యార్థులను తీసుకెళ్తున్నట్టుగా ఆర్టీఓ అధికారులకు సమాచారం ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా వాళ్ళు ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఆర్టీఏల పరిధిలో ఉన్న అన్ని స్కూళ్ళకు సంబంధించి కళాశాలకు సంబంధించి బయటికి వస్తున్న బస్సులను మొత్తం తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ కూడా మన నియమ నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు రెండో రోజు కూడా ఇటు జనగామ జిల్లాకు సంబంధించిన పాలకుర్తి మండలంలో ఈ రోజు అక్కడ బస్సుల ఫిట్నెస్ కానీ బస్ పత్రాలను తనిఖీలు చేస్తున్నారు. ఉదయం నుంచి 10 బస్సులకు పైగా ఇప్పటికీ ఆర్టీఏ అధికారులు పాలకుర్తి మండల కేంద్రంలో బస్సులు తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో 2 బస్సులు నియమ నిబంధనల విరుద్ధంగా ఫిట్నెస్ కానీ పత్రాలు సరిగ్గా లేని కారణంగా సీజ్ చేసి వారిపైన పెనాల్టీ కూడా వేశారు. అంతేకాదు ఇటు ఫిట్నెస్ తో పాటు ఫైర్ సేఫ్టీ ఓవర్ లోడ్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ ఫైర్ సేఫ్టీ లేకుండా ఓవర్లోడ్ తో వెళ్తున్నట్టు తెలిసినా, ఫిట్నెస్ లేకున్నా, ఇటు డ్రైవర్లు సరైన లైసెన్స్ లేని డ్రైవర్లు ఉన్నా కానీ కఠిన చర్యలు చట్టం ప్రకారం ఏ ఒక్క చిన్న నిబంధన వారు అతిక్రమించిన చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి యాజమాన్యాలు ముందస్తుగానే తీసుకోవాలి. అట్లనే ఈ విద్యా సంస్థలకు పంపిస్తున్న పేరెంట్స్ కూడా ఆ స్కూల్ బస్సుల యొక్క అన్ని పత్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని తనిఖీ చేసిన తర్వాతనే వారి పిల్లల్ని పంపించాలి. లేదంటే ఆర్టీఏ అధికారుల దృష్టి కూడా తీసుకురావాలి. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ నియమం ఏదైతే ఆర్టీసీ మనం ఏదైతే ఈ యొక్క స్కూల్ బస్సులు కానీ సంబంధించి ఆ పత్రాలు తగ్గలేకపోయినా, నియమ నిబంధనలు పాటించకపోతే ఆ యాజమాన్యం పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. 2 రోజులుగా అయితే ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా బస్సులను ఎక్కడికక్కడ చెకింగ్ చేస్తూ వాటి పత్రాలు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, లేని ఏదైనా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇటు స్కూల్ యాజమాన్యాలు కూడా అన్ని నియమ నిబంధనలు పాటించే విధంగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంతో కొంత ఇటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసాము గతంలో ఇది సరైన పత్రాలు లేని బస్సుల వల్ల కానీ, అనుభవజ్ఞులైన డ్రైవర్లు లేకుండా ఉంటే స్కూల్ బస్సులు కొన్ని ప్రమాదాలకు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆ ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్తూ మొత్తం స్కూల్ బస్సులు, కళాశాల బస్సులు తనిఖీ చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.